హలో, ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒకే ప్రాసెస్ లో రొయ్యల కర్రీ అండ్ రొయ్యల ఫ్రై ని మీకు ఈజీగా చూపిస్తున్నాను. బాగా కడిగిన రొయ్యల్ని వాటర్ లో వేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇంకా ఈజీగా కొంచెం త్వరగా అవ్వాలంటే ఇలా కుక్కర్ లో వండేస్తే సరిపోతుంది. మీకు తెలిసిందే కదా, ముందు ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేయగానే ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర ఇంకా కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి తర్వాత కోకోనట్ పేస్ట్ ఇంకా కొంచెం పెరుగు వేసి బాగా మసాలా ఫ్రై చేయాలి. మసాలా నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అనిపిస్తుంది కదా, అప్పుడు కారం, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఆ మసాలాతో కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని కూడా యాడ్ చేయాలి. అలా హాట్ వాటర్ లో ఒక 5 minutes బాయిల్ అయిన ఈ చిన్ని రొయ్యల్ని తీసుకొచ్చి ఈ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అమ్మ చేస్తున్న ఈ కర్రీ అయితే అమ్మ చేసే వంటల్లో నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి కొంచెం వాటర్ కలుపుకొని కుక్కర్ లో ఒక్క విజిల్ పెట్టేస్తే రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచి గ్రేవీ వస్తుందో. ఇంకా వేరే ప్రాసెస్ లేకుండా ఇదే కర్రీతో ఫ్రై ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.